నీ జీవితంలో పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయా? అందరూ ముగిసిపోయింది అనుకున్న చోట దేవుడు ఇంకా పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కొరకే ఈ శుభవార్త. హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం. యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. దేవుడు ఈ శుభవార్త ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నీ కుటుంబం పాడైపోయి ఉన్నదా? నీ ఆర్థిక పరిస్థితి కూలిపోయిందా? నీ కలలు విరిగిపోయాయా? మనుషులు శిథిలాలను చూస్తారు, కానీ దేవుడు అవకాశాలను ఇచ్చి అవసరములను తీర్చేవాడై ఉన్నాడు. పాడైన గోడలను తిరిగి కట్టే దేవుడు, ఎండిపోయిన నేలలో కూడా జీవాన్ని నాటే దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఎంత నిరాశజనకంగా కనిపించినా దేవుడు చెబుతున్నాడు, నేను కట్టువాడను, నేనే నాటువాడను అని. నీ జీవితాన్ని చూసి ఒకరోజు ప్రజలు ఆశ్చర్యపోతారు, ఇది దేవుడు చేసిన కార్యమే అని వారి నోరితో ఒప్పుకుంటారు. ప్రభువా, నా జీవితంలోని ప్రతి శిథిలాన్ని పునర్నిర్మించు, ఎండిపోయిన ప్రతి ప్రాంతంలో కొత్త జీవాన్ని నాటు. ఈ శుభవార్త వింటున్న మీరు నాతో పాటు ఈ మాట పలకండి, దేవుడు నా జీవితాన్ని పునర్నిర్మిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.